నిరుద్యోగుల సంగ్రామ సదస్సుకు భారీగా తరలి వచ్చిన నిరుద్యోగులకు నా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి దాదాపు 2 సంవత్సరాలు దాటిపోయింది. ఇది 3వ సంవత్సరం. ఒక్క నోటిఫికేషన్ లేదు. ఈ నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులు రోడ్డెమ్మన పట్టి ధర్నాలు, రాస్తారోకోలు, దీక్షలు చేస్తున్నారు. అయినా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ మంత్రి బృందం ఒక్కరు కూడా స్పందించట్లేదు. మరి దీనికి కాంగ్రెస్ పార్టీ రావడం గల కారణం నిరుద్యోగులు కాదా? ఆ రోజు కాళ్ళకి బలపాలు కట్టుకుని కాంగ్రెస్ పార్టీ రావాలని చెప్పి ఊరు వాడ గ్రామ తండాలో గూడాలలో అందరూ కలిసి కాంగ్రెస్ పార్టీ వస్తే ఉద్యోగాలు వస్తాయని మా తల్లిదండ్రులు బాబాయిలకు పిన్నులకు ఫోన్ చేసి రైతు బీమాకు, రైతు భరోసా, రైతు బంధుకు ఆశపడకండి, మాకు ఉద్యోగం వస్తే రైతు బీమా, రైతు భరోసా, రైతు బీమా మేమే ఇస్తామని చెప్పి మా తల్లిదండ్రులకు చెప్పి వాళ్ళకు మాకు ఉద్యోగాలు వస్తే మీకు ఉద్యోగాలు వచ్చిందని చెప్పి మా తల్లిదండ్రులకు సాగిలపడి పొరలు దండాలు పెట్టి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చి ఇలా మీరు ఏం న్యాయం చేశారు? ఏం న్యాయం చేశారు అడుగుతున్నాం. ఏం చేయాలి ఇంతవరకు? నేను ఇప్పటికీ ఇక్కడ నుంచి సవాల్ విసురుతున్నాను. ఇక్కడ నుంచి సరూర్ నగర్ వేదిక నుంచి నేను సవాల్ విసురుతున్నా రేవంత్ రెడ్డి గారికి. మీకు దమ్ము ధైర్యం చిత్తొస్తుంటే దిల్షుక్ నగర్ లో మేము ఒక చైర్ వేసి పెడతాం. మీకు దమ్ముంటే శ్వేతాపత్రం తీసుకొని రండి, మేము కూడా శ్వేతాపత్రం తీసుకొని వస్తాం. మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఎన్ని ఇచ్చారు, లెక్కలతో సహా పత్రాలతో సహా నేను చూపే దమ్ము నాకు ఉంది. నిజంగా మీకు ఉంటే మీరు తీసుకొని రండి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ ముఖ్యమంత్రి కూడా నేను సవాల్ ఇస్తాను. వెనకాల ఉండి మొత్తం అంతా నడిపించి ఈ రోజు ఇప్పుడు ముఖ్యమంత్రి స్థాయిలో రేవంత్ రెడ్డి గారు కూర్చున్నారంటే దానికి కారణం మీ యువత. మీరు అప్పుడంతా ఊర్లలో తిరిగి మొత్తం మీరు రక్తం దారపోసి మీరు అన్ని చేస్తే ఈ రోజు మీకు ఉద్యోగాలు రాలంటే ఆయన మేము ఉద్యోగాలు ఇచ్చినాం కావాలని ఇప్పుడు మీరు డబ్బులు తీసుకొని పేడ్ ఆర్టిస్టులు చేస్తారు. ఉస్మానియా మొత్తం ఉన్న స్టూడెంట్స్ కూడా వాళ్ళు చదువులు అయిపోయినా కూడా ఇంకా అందులోనే తిరుగుతారు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. పేడ్ ఆర్టిస్ట్ ఎవరు? రేవంత్ రెడ్డి ఏ పార్టీ? కాంగ్రెసా, బీఆర్ఎస్ఆ? ఇది 3 పార్టీలు మారేసిన వ్యక్తి. ఆయన పేడ్ ఆర్టిస్ట్ పెట్టుకుని పేటీఎం బ్యాచ్ ఆయన పెట్టుకుని అన్నట్టు చెప్పండి. నేను కట్టర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన, ఇలా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నా. కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానాలకు వేరే విధంగా ఉన్నాయని చెప్పి ఇవాళ నేను ఉద్యమ బాట పట్టినా కాబట్టి మాట్లాడుతున్నా. నిజంగా మీరు ఇచ్చి ఉంటే నేనే నీకు పాలాభిషేకం. ఇవాళ సాయంత్రం నువ్వు 2 లక్షల ఉద్యోగాలు, సాయంత్రం పాలాభిషేకం చేస్తా నీకు. ఇలా సాయంత్రమే 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిండే ఇలా సాయంత్రం నీకు పాలాభిషేకం చేస్తా. దశల వారీగా ఇస్తా అన్నాడు కదా, దశల వారీగా ఎప్పుడు? మీ ఉద్యోగం అయిపోయిన తర్వాత, మీ పీరియడ్ అయిపోయిన తర్వాత, లేకపోతే మీకు అధికారం అయిపోయిన తర్వాత ఎప్పుడు ఇస్తారు? మీ మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పి ఈనాడు, హిందూ, దక్కన్, ఆంధ్ర పేపర్లు ఇచ్చారు కదా. ఇలా 2వ సంవత్సరం నడుస్తున్నా కూడా మేము మాట్లాడొద్దంటే, మీరు ఉద్యమ పాట పట్టొద్దంటే మా బాధ మీకు కనబడుతుందా? మరి ఇలా ఏజ్లు అయిపోతున్నాయి, పెళ్లిళ్ళు కావట్లేవు, ఇలా మాకు అంత బాధ అనిపిస్తుంది. తల్లిదండ్రుల నుంచి బాధ, మాకు చుట్టుపక్కల సమాజం నుంచి బాధ. వాళ్ళు ఎవరైనా గుర్తుపడుతున్నారు? ఇప్పుడు ఒక్కసారి ఊపిలో దిగిన తర్వాత ఒక ఉద్యోగం వస్తే, ఒక గిరిజన సామాజిక వర్గం వచ్చిన నాకు ఉద్యోగం వస్తే నా కుటుంబం, నా సామాజిక నేపథ్యం ఒక అభివృద్ధి స్థాయికి వెళ్తుందని చెప్పేసి మేమందరం కూడా ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీ పడుతున్నాం. ప్రభుత్వ ఉద్యోగాలు వస్తేనే ఆస్తుంటే కదా, మీరు ఇస్తామని ఆస్తుంటే కదా. నేను నిజంగా మేము ఉద్యోగాలు ఇవ్వం, ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి, లేవు అని చెప్పి ఒక మాట చెప్పండి. మేము మీ పార్టీకి దండం పెట్టి మా పనులు మేము చేస్తున్నాం. మేము ప్రభుత్వ శాఖలు కాకుండా ప్రైవేట్ శాఖలు కూడా మా ఉద్యోగాలు చూసుకుంటామని చెప్పేసి ఈ మీడియా వేదిక నుంచి మాట్లాడుతున్నాను. కావాలని టైం వేస్ట్ చేస్తాను నిరుద్యోగ యువత, వచ్చిందో చూసుకోకుండా కావాలని టైం వేస్ట్ చేస్తాను. ఎవరు టైం వేస్ట్ చేస్తే? మీరు నిరుద్యోగుల వయసుని, నిరుద్యోగ కాలాన్ని మీరు టైం వేస్ట్ చేస్తున్నారు. మా యవ్వనానికి మీరే టైం వేస్ట్ చేస్తున్నారు. మా నిరుద్యోగులను ఆదుకోకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టేది కూడా మీరే చేస్తున్నారు. కాబట్టి ఎవరు అలాంటి కార్యక్రమాలు చేయట్లేదు, మీరే చేస్తున్నది. ఈ ముక్కు సూటిగా రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నాను మాట. ఒకటి మేడం, 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఒక ఆయన 50 అంటాడు, ఒక ఆయన 70 అంటాడు, ఒక ఆయన 1,00,000 అంటాడు, ఒక 90,000 అంటాడు. లడ్డు వేలం పాట మాట్లాడి ఇలా మాట్లాడుతున్నారు కదా. నిజంగా ఈ ఉద్యోగాలు ఇచ్చిరు ఉంటే నేను ఇలాంటి పత్రాలు తీసుకొని వస్తాను. మీరు కూడా రండి, మాట్లాడదాం. అశోక్ నగర, దిల్షుక్ నగర, చిక్కడపల్ల, ఓయూనా ఒక్క వేదిక చెప్పండి. నేను సవాల్ ఇస్తున్నా కదా. నిజంగా ఇవ్వలేదు నేనంట. ఏ డేట్లో వచ్చినా, ఏ తారీఖులో వచ్చినాయి, ఏ పలానా టైంలో వచ్చినాయి కూడా నేను అన్ని చెప్పగలుగుతా. కానీ మీరు ఇట్లా చెప్పడం వల్ల, మీరు అబద్ధం మాట్లాడడం వల్ల ప్రజలతో పాటు మా తల్లిదండ్రులు కూడా నిన్ను విస్మరించుకుంటున్నారు, అవహేళన మాట్లాడుతారు. రేవంత్ రెడ్డి పచ్చి మోసం, దొంగ, దగా, కుట్ర అని చెప్పేసి మాట్లాడుతున్నారు. యూత్ అంతా హ్యాపీగానే ఉంది, రైతులందరూ హ్యాపీగానే ఉన్నారు. ఏం తక్కువైంది తెలంగాణలో? అప్పుడు చేసిన అప్పులు మేము ఇంకా ఇప్పటికీ మేము మిత్తులు కడుతున్నాం. అన్ని రకాలుగా ఇప్పుడు మంచి అంటే సుభిక్ష మార్గాన వెళ్తుంది తెలంగాణ. కేసీఆర్ సర్కార్ ఉన్నప్పుడే మంచిగా లేదు తెలంగాణ. ఇప్పుడు మేము మంచి అన్ని సక్రమంగా చేస్తున్నాం. ఏదంటే మూసి సుందరీకరణ కావచ్చు, ఇవన్నీ కూడా మేమే చేస్తున్నాం కదా, ఇంతకుముందు చేయలేదు. ఎవరు అడిగిన మూసి సుందరీకరణ అడిగిందా? మీరు కాంట్రాక్ట్ తీసుకొని మీ ఆస్తులు పెంచుకోవడానికి తప్ప ఇప్పుడు మూసి సుందరీకరణ కావాలి, ఫ్యూచర్ సిటీ కావాలి. మాకే ఫ్యూచర్ లేదు, ఇంక ఫ్యూచర్ గట్టి ఏం చేస్తారు? అంటే మీ ఫ్యూచర్ బాగుపడడానికి, మీకు రాజధాని ఉండడానికి, మీకు ఇది ఉండడానికి తప్ప మా గురించి ఎవరు మాట్లాడలేరు, ఎవరు కూడా వినట్లేరు. కాబట్టి ఇలా బూసీనో మేము అడగట్లేము. మాకు ఉద్యోగాలు ఇవ్వండి, మాకు ప్రైవేట్ సెక్టర్లో 95% ఇవ్వండి, అదే విధంగా మమ్మల్ని ఆదుకోండి అంటున్నాం. కానీ ఇలా మూసీ కోసం, ఫ్యూచర్ సిటీ ఎవరు మాట్లాడలేరు. అలాంటి మాటలు మాట్లాడినా కూడా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడతారని చెప్పేసి ఈ మీడియా వేదిక నుంచి మాట్లాడుతున్నారు.